అండ్ విలన్లు కొంచెం కర్కశంగా ఒక మచ్చ పెట్టుకుని విలన్లా కనిపించేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కాలక్రమంలో హీరోల కంటే విలన్లు ఇంకా బాగుంటున్నారు, గ్లామరస్గా, అందంగా. అండ్ ఈ జాబితాలో మనందరికీ సుపరిచిత 8 భాషల మలయాళ నటులు ఎవరంటే ఆదిత్య మెనన్ గారు. హీ నోస్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ హీస్ బీన్ త్రూ సినిమా ఫర్ అ వైల్. మిర్చి బిల్ల ఆ టైం నుంచి మొన్న పుష్ప దాకా తన ఛాప్ స్క్రీన్ మీద ఒక సీన్ అయినా 10 సీన్లు అయినా సరే నేనున్నాను అని చాటుకుంటూ వచ్చారు. ఆయన జర్నీ చాలా ఇంట్రెస్టింగ్. వాట్ బ్రాట్ హిమ్ టు తెలుగు అండ్ ఏం జరుగుతుంది తెలుసుకుందాం. ఆదిత్య గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. నమస్కారం. వణక్కం. వణక్కం. మలయాళంలో వణక్కంకి ఏమంటారండి? వణక్కం మలయాళం. నా మలయాళం వచ్చి కొంచెం చెత్తగా ఉంటుంది. ఏంటది? నమస్కారం. నమస్కారం అయితే సో వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ మొన్న పుష్పలో వి ఎంజాయ్డ్ యువర్ క్యారెక్టర్ లాట్. అయితే మీరు కొంచెం అర్బన్ సెంట్రిక్ గా కనిపిస్తారు, అడవుల్లో కూడా ఇమిడిపోయారు. అలా కూడా చూపించాలి కదా, అది కూడా వస్తాయని చూపించాలి మనం. ఐఎమ్ హ్యాపీ. ఐ లైక్ టు డూ విలేజ్ క్యారెక్టర్స్. అది చాలా తక్కువ వస్తుంది కానీ. కరెక్ట్. సో ఫ్యాబ్యులస్ కెరియర్ మీది. ఎక్కడ చూసినా మీరు అలా తళ మెరుస్తున్నారు. థ్యాంక్ యూ. ఆదిత్య గారు, ఇంత హైట్ ఎలా పెరిగారు చెప్తారా? అయ్యో, అది ఎలా చెప్పాలంటే ఇప్పుడు నిజం నాకు తెలియదు యాక్చువల్. మా ఫ్యామిలీలో అందరూ మంచి హైట్గా ఉంటారు, కానీ ఒక జోక్గా అందరికి చెప్పేది ఒకటే, అంటే ఏదో ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ తప్పగా పోయినట్టు, బ్యాంబూతో ఏదో క్రాస్ చేసినట్టు పెరిగిపోయింది. ఇప్పుడు బాగా పెరిగిపోయారు. మీకు బాగా కలిసి వచ్చింది హైట్, అంటే ద కైండ్ ఆఫ్ ప్రెజెన్స్ యూ క్యారీ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. హౌ డు యు లైక్ యాక్టింగ్ అండి? ఇష్టం? ఐ లవ్ యాక్టింగ్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఐ గ్రూ అప్ ఇన్ దుబాయ్. సో అక్కడ ఎలాంటి ఒక అవకాశం దొరకడం చాలా కష్టం. సో కాలేజ్ కోసం ఇక్కడ ఇండియాకి వచ్చినప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా ఎక్కడైనా ఇలాంటి ఒక ఆపర్చునిటీ దొరుకుతుందా లేదని. సో థియేటర్ నుంచి స్టార్ట్ చేశా. థియేటర్ తర్వాత స్మాల్ స్క్రీన్ చేశాను, తర్వాత బిగ్ స్క్రీన్ వచ్చాను. హీరో అవకాశాలు వచ్చే ఉంటాయి మీకు? హీరో అవకాశాలు కొన్ని వచ్చినాయి, కానీ అది అంటే బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి నాకైతే ఐ లైక్ టు డూ క్యారెక్టర్ రోల్స్ అండి. హీరో అంటే ఒకే కలర్లో ఉండాలనే ఒక టైం అప్పుడు. ఇప్పుడైతే అది మారింది. హీరోస్ కూడా కొంచెం నెగటివ్ షేడ్స్ చేస్తున్నారు, కానీ ఆ టైంలో అయితే వేరే. సో కాబట్టి ఓకే, చేస్తే మనం ఒక క్యారెక్టర్ రోల్స్ చేయాలని నేను అలా తీసుకున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలియట్లేదు. హీరోలే స్మగ్లర్లు. కరెక్ట్. చందనం స్మగ్లర్లు. ఎంత బాగా దొంగతనం చేశారో దాన్ని బట్టి హీ బికమ్స్ ఎ హీరో. తెలుగు చాలా చక్కగా నేర్చుకున్నారు ఆదిత్య గారు. ఆల్ కాంప్లిమెంట్స్ టు యూ. థ్యాంక్ యూ అండి. ఎలా నేర్చుకున్నారు? రాసి నేర్చుకున్నారా? మాట్లాడి వచ్చేసిందా? మాట్లాడి ప్రభాస్ గారు నేర్పించారు. నేను ఐఎమ్ మేకింగ్ మిస్టేక్స్ అనేది నాకు తెలుసు. బట్ మా డైలాగ్స్ అయితే వాళ్ళు ఇచ్చినప్పుడు అది ఏంటనేది అర్థం చేసుకోవాలి కదా, చేస్తూ నేను నేర్చుకుంటాను. చక్కగా మాట్లాడుతున్నారు. గ్రామర్ ఎక్కడ మామూలుగా గ్రామర్ ఇస్ ద ప్రాబ్లమ్. ఎస్పెషలీ చాలా పెద్ద ఇది, అంటే మలయాళ భాష నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడితే అది వచ్చింది పోయింది అని వచ్చేస్తుంది, నేను వచ్చింది నేను పోయింది అని అంటారని. బట్ మీరు స్పష్టంగా గ్రామర్తో పాటు ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బట్ ఒకటి చెప్పాలంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ మలయాళంకి తెలుగులో ఈ మధ్యలో చాలా పదాలు సేమ్గా ఉంటుంది. అవును, అది మధ్యలో 2 స్టేట్స్లో ఉంది, కానీ ఈ కాంబినేషన్ వచ్చి వాళ్ళు ఇద్దరికి ఉంటుంది. ఇప్పుడు భార్య అనే పదం వచ్చి మలయాళంలో ఉంది, తెలుగులో ఉంది, కానీ భార్య అనేది తమిళ్లో లేదు, కన్నడలో లేదు. మధ్యలో స్టేట్స్ ఉన్నాయి కూడా వీళ్ళు చెప్పేది ఒకే పదం. సంసారిక్కం అంటే మాత్రం తెలుగులో బేసికలీ డిఫరెంట్గా ఉంటుంది, మలయాళంలో మాట్లాడడం మాత్రం. తమిళ్లో సంసారం అంటే వైఫ్, అదే కదా. ఇక్కడ కూడా తెలుగులో కూడా ఇంచుమించు అదే. సో మొత్తానికి ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆదిత్య గారు, ఇన్ యువర్ జర్నీ మీరు ప్రభాస్ గారు చాలా షై మామూలుగానే, బట్ మీరు ప్రభాస్ గారు ఆయన ఎవరితో మాట్లాడరు, హీ స్పీక్స్ వెరీ లిటిల్ అంటారు. బట్ ఇట్ సీమ్స్ లైక్ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారు బిల్లా టైంలో. అక్కడ ఆ టైంలో కనెక్ట్ అయ్యాము, దాని తర్వాత మిర్చిలు కూడా చాలా కనెక్ట్ అయ్యాము. సో వాట్ వాజ్ యువర్ అసోసియేషన్ రిలేషన్షిప్ విత్ ప్రభాస్ గారు? No, it's always been great to work with him. He is a very intelligent person. Adaitha undi. So I'm pretty excited about having known him as a person, as a friend. So ila kaakunda chaala mandi unnaru. Ippudu like Anushka is also a very good friend. So వీళ్ళందరూ మేము ఒక గ్రూప్ అయ్యాము ఆ టైంలో. ఎస్పెషలీ డ్యూరింగ్ మిర్చి ఇంకా ఎక్స్ట్రా మేము ఫ్రెండ్స్ అయ్యాము. We were there in Billa as well as in Mirchi. So Anushka was also there. So yeah, we formed an association. We are able to talk about various topics. Kabatti we became close. To have a good intelligent conversation is a great thing on the set. Yeah, it's difficult కదా. అంటే యూజువల్గా ఏమవుతుందంటే సినిమా వాళ్ళు సినిమా గురించి మాట్లాడుతుంటారు, వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దే లైక్ టు ట్రావెల్. సో వీ ఆల్సో స్పీక్ అబౌట్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో మరి ఇప్పుడు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటున్నారు? మొత్తం మొబైల్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఎక్స్ట్రా చేసేది ఇక్కడ తెలుగులో ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నా.
ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సినిమా కోసమా ఎప్పుడు ఇలాగే ఉంటారా? అది ఏదో మిస్టేక్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు కంటిన్యూటీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2016 నుంచి చేయలేకపోతున్నాను నేను. అది అలానే కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే బికాజ్ ఐ థింక్ దిస్ హెస్ బికమ్ సో ఇన్ నౌ అండ్ ఇట్స్ సో కూల్. బట్ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ దిస్. ఈ లుక్ ఈ మధ్యలో ఏదో ఒక కొంచెం గ్యాప్ వచ్చిందని షేవ్ చేసి చూసా, నాకే నచ్చలేదు నా ఫేస్ అప్పుడు. సరే మళ్ళీ పెంచాను నేను. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద బియర్డ్. అప్పుడప్పుడు దుబాయ్ వెళ్ళొస్తూ ఉంటారు, మీరు అక్కడే పెరిగారు కాబట్టి. మా ఫ్యామిలీ అంటే మా బ్రదర్ అక్కడ ఉన్నాడు ఇప్పుడు కూడా, మొన్న కూడా వెళ్ళి వచ్చారు. I miss that place because that's where I grew up కదా. So once in a while I go there. అదొకటే కాకుండా అసలు లైఫ్ చూడాలంటే రాత్రి 10-11 తర్వాత దుబాయ్కి వెళ్ళి చూడాలంటారు. యా, బట్ అది వెకేషన్ లో మనం రావచ్చు. లేకపోతే అక్కడ కష్టంగా ఉంటుందండి లైఫ్. అక్కడే ఉండడం ఇట్స్ నాట్ అ నైస్ ఫీలింగ్ అట్ ఆల్. అంటే మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కదా ఇప్పుడు. లైక్ హౌ? అంటే ఇట్స్ డాగ్ వరల్డ్ అండి. మీరు పొద్దున వెళ్తే దాని తర్వాత యూ విల్ కమ్ బ్యాక్ లేట్ అట్ నైట్. మీకు ఒక లైఫ్ ఉండదు. అండ్ ఆల్సో యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు దుబాయ్లో బతకాలంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ మనీ. అక్కడ బాగా మెజర్ చేస్తారని విన్నా నేను. దట్ యు నో పీపుల్ యాక్చువల్లీ చెక్అవుట్. ఐ వెంట్ దేర్ టు విజిట్. అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారనమాట, నువ్వు ఏం వేసుకున్నావు, ఏ బ్రాండ్ వేసుకున్నావు, ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. మీరు ఎక్కడ అంటే ఏ రెస్టారెంట్కి వెళ్తున్నారు, ఎలాంటి కార్ మీరు డ్రైవ్ చేస్తున్నారు, మీ బ్యాగ్ ఏంటి, మీ కూలింగ్ గ్లాస్ ఏంటి, అంతా చూస్తుంటారు వాళ్ళు. అంతా గుచ్చి లూయి విటాన్ ఇవి లేకపోతే కష్టం అని. దట్స్ వాట్ మై ఫ్రెండ్స్ యూస్ టు సే. సో బట్ గ్రోయింగ్ అప్ దెన్ ఇట్ వాస్ హార్డ్ ఫర్ యూ స్కూలింగ్? నో, ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ చెప్పొచ్చు. అంటే ద దుబాయ్ దట్ ఐ గ్రూ అప్ ఇన్ ఇస్ నాట్ ద దుబాయ్ నౌ. 90s లో అది చేంజ్ అయింది. సో 90s ఎక్కడో ఏదో ఒక దాంట్లో నేను అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడే వచ్చేసాను నేను ఇంటికి. బట్ 80s 70s దుబాయ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్స్ నథింగ్ లైక్ వాట్ ఇట్ ఇస్ టుడే. నాకైతే అప్పుడు ఉండే దుబాయ్కి ఒక క్యారెక్టర్ ఉండేది, ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేదు. ఇప్పుడు ఒక ఫిల్మ్ స్టూడియోలా అయిపోయింది, ఒక రామోజీ ఫిల్మ్ సిటీలా అనిపిస్తుంది నాకు. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్, దేర్ ఇస్ నో రియాలిటీ. ఆ కల్చర్ అయిపోయింది మొత్తం టూరిస్టీ, ప్లస్ దేర్ ఇస్ నో క్యారెక్టర్ టు ద సిటీ అనేది నా ఫీలింగ్. అంటే ఓల్డ్ దుబాయ్ అయితే చాలా డిఫరెంట్ ఉండేది. ఇట్స్ నాట్ దేర్ ఎనీమోర్. ఇప్పుడు ఈవెంట్స్, యాక్టివిటీస్, పార్టీస్ అలాంటి హబ్ అయిపోయింది తప్ప నేటివ్ కల్చర్ అనేది కొంచెం ఫ్యాబ్రిక్ పోయినట్టు అనిపిస్తుంది. సో దుబాయ్ కాకుండా మీరు ప్రపంచంలో ఏ సిటీలో ఉండడానికి చాలా ఇష్టపడతారు? వేర్ యూ ఫీల్ ఇది ఏ మేరా ఘర్ హై? మేరా ఘరే అనేది నాకు ఎక్కడ లేదు. ఎందుకంటే ఐ హావ్ నెవర్ బీన్ ఇన్ వన్ ప్లేస్ కదా. మ్యాక్సిమం 5-10 years ఏదో ఒక సిటీలో ఉంటా, తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వేరేదో సిటీకి వెళ్ళాను. సో కాబట్టి ఐఎమ్ నాట్ అటాచ్ టు ఎనీ సిటీ. నా సిటీ అని చెప్పడానికి నాకు ఏం లేదు. లైక్ ఐ బార్న్ మలయాళీ, కానీ నేనైతే అక్కడ కేరళలో స్టే చేయలేను. ఐఎమ్ స్టేయింగ్ హాఫ్ ఇన్ చెన్నై, హాఫ్ ఇన్ హైదరాబాద్, అండ్ ఐ కీప్ రోమింగ్ ఎవ్రీవేర్. సో కాబట్టి నా ప్లేస్ అని చెప్పడానికి ఎక్కడ లేదు. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఏ ఫుడ్ అయినా సరే ఐ కెన్ ఈట్. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఐ మిక్స్ విత్ ద లోకల్ కల్చర్ వెరీ ఇన్స్టెంట్లీ. దానివల్ల మీరు ఇన్ని భాషలు అలా రాణిస్తున్నారు అంటే నోటిసబుల్ గా రాణిస్తున్నారు. రిక్వైర్డ్ కదా, భాష తెలిస్తే వాళ్ళ మనం ఉండొచ్చు అక్కడ. వాట్ యూ డూ ఫర్ యువర్ ఫిట్నెస్? మీరు లాస్ట్ టైం నేను మిమ్మల్ని కలిసిన దానికి ఇప్పటికీ మీరు బాగా చిక్కారు. అంటే ఇప్పుడు యాక్టివ్గా మీరు మెయింటైన్ చేయాలా ఒక సర్టన్ వే ఆఫ్ లుకింగ్ అండ్ బీయింగ్? అలా ఏం కాదండి. అంటే నేనైతే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తుంటా. ఇప్పుడు యాక్టింగ్ చేసేవాళ్ళు అంటే రియల్ లైఫ్లో ఉండే వాళ్ళని మనం రెప్లికేట్ చేస్తున్నాము. సో రియల్ లైఫ్లో లా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలా కూడా చేయొచ్చు. ఐఎమ్ నాట్ కీపింగ్ ద ఫిట్నెస్ బికాస్ ఐ వాంట్ టు లుక్ లైక్ సంథింగ్. నేనైతే పర్సనల్గా ఇలా ఉండాలని అంటే అనుకుంటున్నాను. బట్ ఎక్కడో ఒక హిడెన్ ప్రెషర్ ఉందండి. ఎనీబడి హూస్ ఇన్ పబ్లిక్ లైమ్ లైట్, విలన్ అయినా సరే. బట్ ఐ మీన్ ఐ కెన్ గివ్ యూ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళు లావుగా ఉంటారు లేదా ఏదో షేప్లో ఉండరు, అది కూడా జరుగుతుంది. అని ఐ వాంట్ టు బీ ఫిట్. అందుకు 2 గంటల జిమ్ లో రోజు ఏం చేయను, 3 days a week. 3 days a week. అది ఇంకోటి ఉంది అండి. అంటే ఇట్స్ అ సేయింగ్, జిమ్లో మనం చేసేది ఓన్లీ 20% ఎఫెక్ట్. 80% ఎఫెక్ట్ వచ్చి మీరు ఏం తింటున్నారో దాని మీద ఉంది. కొంచెం అది కూడా మాకు చెప్తే. So they will say that your 80% of your body is made in the kitchen. Absolutely, that's true. So you avoid carbs and I avoid carbs a lot. నేనైతే ఇక్కడికి వెళ్ళినా I'll just eat some kebabs, very little rice. ఇదంతా చూస్తుంటా అందుకే. కానీ మంచిగా ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ రైస్, ఫిష్ కర్రీ. I also like fish curry, rice, బిర్యానీ తింటుంటా, బట్ ఐ డోంట్ ఈట్ ఇట్ టూ మచ్ అంతే. రైట్. అదర్ దెన్ దట్ వాట్ ఈస్ యువర్ గైడింగ్ లైట్ ఇన్ లైఫ్? అంటే అదే యాక్టింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, బట్ అదర్ దెన్ నేనేమిటి అని ఒక సోల్ సర్చింగ్ జరిగినప్పుడు ఆదిత్య గారు, వాట్ యూ ఐ డోంట్ నో. అది ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ థింకింగ్ రైట్ ఫ్రమ్ అ యంగ్ ఏజ్ అండి, దట్ ఐ వాంట్ టు నో హూ ఐ యామ్ అని చూస్తే ఐ నో దట్ ఐఎమ్ నాట్ డిఫైన్. కాసేపు ముందు మీరు అడిగారు కదా ఆస్తి గురించి. సో నాకు ఈ మెటీరియలిస్టిక్ ఆస్తి వచ్చి ఇంట్రెస్ట్ లేదు దాని మీద.
నాకు ఎక్స్పీరియన్సెస్ మీద ఇంట్రెస్ట్. సో ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటాను నేను. ఐ హావ్ గాన్ టు సో మెనీ కంట్రీస్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్ సో మెనీ కల్చర్స్. విచిత్ర దేశాలకు వెళ్ళారా? ఐ హావ్ గాన్ టు క్రేజియస్ ప్లేస్. అంటే టూరిస్ట్ వెళ్ళే దానికి నేను వెళ్ళను. మాక్సిమం నేను వెళ్ళేది ఐ గో టు ఆఫ్ బీటన్ పాత్స్. ఇప్పుడు లైక్ ఫర్ ఇన్స్టెన్స్ కాజాక్స్తాన్. ఓకే, కాజాక్స్తాన్ అనేది చాలా మంది వెళ్ళరు అక్కడికి. ఇప్పుడు కొత్తగా వెళ్తున్నారు, బట్ దే విల్ గో అప్ టు అతిరావ్ సిటీ. బట్ ఐ హావ్ గాన్ టు ప్లేస్ విచ్ ఇస్ ఆన్ ది క్యాస్పియన్ సీ. సో ఐ టుక్ అ బోట్ అండ్ వెంట్ టు ద క్యాస్పియన్ సీ. సో ఇలాంటి విషయాలు చేస్తుంటా. ఏం చేస్తారు? ఏం కాదు, ఐ వెంట్ టు క్యాస్పియన్ సీ అండి. సో దెర్ ఇస్ అ సేయింగ్ కదా, ఇప్పుడు యాక్చువల్లీ హిస్టారికల్ మనం చూస్తే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆ క్యాస్పియన్ సీ చుట్టుపక్కల నుంచి వచ్చారు ఇండియాకి. సో క్యాస్పియన్ సీ ఎలా ఉంటుంది అది అది చూసాను. తర్వాత దెర్ ఇస్ అ ప్లేస్ కాల్ సరాయ్ చెక్ విచ్ ఇస్ అ ఓల్డ్ సిల్క్ రూట్లో ఉండే ఒక సిటీ. అది ఇప్పుడు రూయిన్స్లో ఉంది. సో ఐ వెంట్ అండ్ సా దట్ ప్లేస్. ఇలాంటి విషయాలు. సో ఐ లైక్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళ ఫుడ్ తినడం, వాళ్ళు గుర్రాలు తింటారు. సో ఐ హార్స్ మీట్. సో ఐ ట్రైడ్ దాట్ ఆల్సో. సో ఫుడ్లు కానీ ఇలాంటి విషయాలు అంతా ట్రై చేస్తుంటాను నేను. ఐ లైక్ ట్రైయింగ్ అవుట్ డిఫరెంట్ స్టఫ్. హార్స్ మీట్ ఎలా ఉంటుంది తినడానికి? అంటే వెరీ నైస్, ఐ లవ్డ్ ఇట్. చాలా మంది అంటే ఐ హర్డ్ ఇట్స్ వెరీ సాల్టీ. నో సాల్ట్ వేస్తే సాల్టీ, లేదంటే సాల్ట్ లేదు. I don't know much about meats, but that's what I've heard. What is the weirdest thing you've eaten, Aditya garu? అంటే ఈ క్రమంలో in this adventurous exploration. స్నేక్, బాబోయ్, ఫ్రాగ్ లెగ్స్ మొత్తం తిన్నాను నేను. ఐ ఈటన్ ఎవ్రీథింగ్. స్నేక్ తిన్నాను. ఎలా చేస్తారు స్నేక్ ని? స్నేక్ లా సర్వ్ చేస్తారా లేక? అంటే ఆ స్నేక్ ఫుల్ స్కిన్ తీసేస్తారు, కట్ చేసి చిన్న చిన్న పీస్ గా చేసిస్తారు. తినేటప్పుడు ఏమి లేదు. ఐ వాస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఐ లైక్ ట్రైయింగ్ అ డిఫరెంట్ స్టఫ్. అదే చెప్తున్నా. ఐఎమ్ లిటిల్ వియర్డ్. అలిగేటర్, క్రాకడైల్ తిన్నాను. ఓహో బాబోయ్. అంటే మరి 6 అడుగుల 3 అంగుళాల మీరు 6'3" ఉన్నారేమో. 6'4". రహస్యం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కి స్నేక్, లంచ్ కి అలిగేటర్, డిన్నర్ కి ఫ్రాగ్ లెగ్స్. దిస్ ఈస్ రియలీ కూల్. ఐ మీన్ ఒకలా చూసుకుంటే దిస్ ఆల్ a framework we have built. అంటే త్రూ ది ఏజెస్ ది సివిలైజేషన్ అండ్ వాట్ వి ఈట్ అండ్ హౌ అండ్ వాట్ అదర్ పీపుల్ ఈట్ అనేది నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అండి. మనకి చాలా మంది మనకి వచ్చి అడ్వైస్ ఇస్తున్న వాళ్ళు ఇండియా బయట దాటి వెళ్ళలేరు. సో వాళ్ళు ఇచ్చే అడ్వైస్లో ఎంత ఉంటుంది? దర్ ఇస్ ఓన్లీ సర్టన్ లిమిట్ దట్ దే కెన్ అడ్వైస్ కదా. కరెక్ట్. సో అన్లెస్ అండ్ అంటిల్ వీ గో అవుట్ సైడ్, ఆ ఫ్రాగ్ ఇన్ ద వెల్ సిండ్రోమ్ ఉండకూడదు. బయటికి వెళ్ళి అంత చూసిన తర్వాత వచ్చి చెప్పండి ఇది మంచిది, మన దగ్గర ఉండేది మంచిది అని చెప్తే దెర్ ఇస్ అ మీనింగ్ టు ఇట్. తెలియకుండా మనం చెప్పడం దెర్ ఇస్ నో మీనింగ్ టు ఇట్. సో ఐ లైక్ టు ట్రావెల్ దిస్. సో ఐ కెన్ టెల్ వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ మై కంట్రీ and I can tell what is great about my culture, but I can also tell what is great about others. Correct. Now that you've traveled, అది కూడా నేర్చుకోవాలి కదా. వాళ్ళు చేసేది కూడా మనం కొన్నిసార్లు నేర్చుకోవాలి. ఏదో మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్స్ చేసేదే బెస్ట్, వేరంతా బాగుండదని చెప్పడం తప్పు అంటున్నా. అసలు చాలా తప్పు. We should learn from them also. వాళ్ళు చేసేది కరెక్ట్ గా ఏముంది అది కూడా తెలుసుకోవాలి. బట్ సమ్ టైమ్స్ ద ఫ్రాగ్ లైక్స్ టు స్టే ఇన్ ద వెల్. ఎందుకో చెప్పనా? బయటికి వెళ్తే మీరు తినేస్తారు కదా. I knew that was coming. But very interesting.